కానీ యేసయ్యకు దూరం అయిపోయిన తర్వాత, యేసయ్య సన్నిధికి వెళ్ళడం దూరం అయిపోయిన తర్వాత, నా మటుకు నేను చెప్తున్నా, ఇది చాలా మందికి ఒకవేళ ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకున్నటువంటి అనుభవం ఏమిటి అంటే, యేసు ప్రభువుతో కలిసి ఉన్న కాలం తర్వాత, కలిసి ఉన్న కాలం కొంత సమయం యేసయ్యతో నడిచిన తర్వాత, ఏదో ఒక సందర్భం వచ్చి, ఏదో ఒక సమస్య వచ్చి, ఏదో ఒక ఇబ్బంది వచ్చి యేసయ్య నుండి కొంచెం మనం దూరమై, మన ఇంట్లో పరిస్థితులు కావచ్చు, కుటుంబ బరువులు బాధ్యతలు కావచ్చు, యేసయ్య నుండి కొంచెం దూరమై, యేసయ్య నుండి దూరం అవడం అంటే అర్థం ఏమిటి? ఆయన మందిరానికి వెళ్ళడం తగ్గించి, ఆయన వాక్యం వినడం తగ్గించి, ఆయన బైబిల్ గ్రంథాన్ని చదవడం తగ్గించి, ప్రార్థన చేయడం తగ్గించి, మన విశ్వాసంలో అనేకమైన సమస్యల విషయంలో దేవుని మీద ఆధారపడటం అనేటువంటి లక్షణాలను తగ్గించి, ఎక్కడికక్కడ మనం తగ్గిపోతున్నప్పుడు, ఇలా ప్రార్థన విషయంలో తగ్గిపోయి, విశ్వాస విషయంలో తగ్గిపోయి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం తగ్గిపోయి వెనకబడిపోయినప్పుడు, నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా నేను వెనకబడినప్పుడు నాకు హృదయం అండి తృప్తిగా ఉండదు, సంతోషంగా ఉండదు. ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అన్ని సక్రమంగా జరుగుతున్నప్పటికీ, అనుకున్నట్లుగా అన్ని జరుగుతున్నా కూడా హృదయం అయితే మాత్రం ఫలభరితముగా, తృప్తికరంగా, సంతోషకరంగా ఉండదు. అంతేకాదు, ఆ జీవితానికి ఒక అర్థం లేని జీవితం లాగా, దేనికోసం బ్రతుకుతున్నామో కూడా తెలియని ఒక జీవితం. ఈ లోకంలో చాలా మంది ఇదే బ్రతుకుతున్నారు. దేవుడు లేని జీవితం, దేవుని ఆరాధించని జీవితం, దేవుని రాజ్యానికి సిద్ధపడని జీవితం. నువ్వు ఎంత జీవించినా, ఎంతకాలం బ్రతికినా ఆ జీవితానికి ఒక అర్థం లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది సంపాదించినా కూడా ఏది నువ్వు పట్టుకుని వెళ్ళలేవు. ఎంత ఉన్నా కూడా ఏదో ఈ భూమి మీద మనం ఉన్నంత వరకే, దాంతో మనం ఎప్పుడు ఈ భూమిని వదిలిపెట్టి వెళతాం మనకు తెలియదు. ఈ కాలపు జీవితంలో మనం దేనికోసం బ్రతుకుతున్నాం? అసలు మన జీవిత గమ్యం, గురి ఏమిటి? ఏమి సాధించాలని బ్రతుకుతున్నాం? ఏది సంపాదించాలని బ్రతుకుతున్నాం? నా దేవుని పిల్లలారా, నేను చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే, దేవునితో మనకు ఉన్నటువంటి బంధం చాలా గొప్పది. ఆ బంధాన్ని మనం కాపాడుకోవాలి. ఆ జీవితాన్ని మనం